సెప్టెంబర్ 18 అంటే ఈ రోజు గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలను ఇప్పటికే బహిష్కరించింది. ఈ రోజు వెళ్ళడం లేదు. అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ రాకపోవడం పైన రకరకాలుగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇదివరకు కూడా ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అహం అడ్డొచ్చే అసెంబ్లీకి వెళ్ళడం లేదట. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం వైసీపీ నేత బొత్స సత్యనారాయణే అని కూడా రాసేశారు. ఆంధ్రజ్యోతి కథనం సారాంశం ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉన్నది, వైఎస్ఆర్సీపీ తరఫున శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా కూడా లభించింది. సో పక్క సభలోనే తమ పార్టీకి సంబంధించే బొత్స సత్యనారాయణ క్యాబినెట్ హోదాలో ఉన్నప్పుడు తాను కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, నేను ఒక సాధారణ ఎమ్మెల్యేనే కాబట్టి నేను అక్కడికి వెళ్ళను అన్నది జగన్మోహన్ రెడ్డి అహం అని వైసీపీ నాయకులు బహిరంగంగానే గుసగుసలాడుకుంటూ ఉన్నారని ఆంధ్రజ్యోతి రాసింది. బహిరంగంగానే గుసగుసలాడుతున్నప్పుడు ఒక బయట కూడా తీసుకొని ఉంటే బాగుండేది. సరే, దీంట్లో కనీసం లాజిక్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ నెలలో ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించారు అసెంబ్లీలో. ఆ సమయంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ ఆ రోజు ఏం చేశారు? ముఖ్యమంత్రి ఆ తర్వాత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో చేయించారు. అప్పుడే స్పీకర్కు ఒక లేఖ రాశారు. మీరు చేసిన ఈ విధానం బట్టి చూస్తుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు ఇష్టంగా లేనట్టుగా ఉన్నారు, ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా నాతో ప్రమాణం చేయించకుండా మీరు మంత్రులతో చేయించారు అంటూ ఒక లేఖ రాయడంతో పాటు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుంది, లేకుంటే మీరు గొంతు నొక్కేస్తారన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. పైగా స్వయంగా స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడే గతంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు, చచ్చే వరకు కొట్టాలి అన్నారు. ఇలాంటి వాతావరణంలో నాకు ప్రతిపక్ష హోదా లేకుంటే అసెంబ్లీకి వచ్చినా కూడా ప్రజల తరపున గొంతు వినిపించే పరిస్థితి ఉండదు అంటూ అదే ఏడాది జూన్లోనే లేఖ రాశారు స్పీకర్. హైకోర్టు కూడా పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి, తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా స్పీకర్ని ఆదేశించండి అంటూ. ఇదంతా ఇప్పుడు 2024 జూన్లో జరిగింది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎప్పుడు ఎన్నికయ్యారు? 2024 ఆగస్టులో. ఆయనకు ఆ తర్వాత శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు లేళ్ల అప్పిరెడ్డి ఉంటే ఆయనతో రాజీనామా చేయించి మరి బొత్స సత్యనారాయణకి ఆ పదవిని అప్పగించిందే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి 2024 జూన్లోనే అసెంబ్లీకి వెళ్ళకూడదు అన్న ఒక నిర్ణయానికి వైసీపీ వచ్చినప్పుడు 2024 ఆగస్టులో ఎమ్మెల్సీగా తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో అయిన బొత్స సత్యనారాయణకి లింకు పెట్టడం ఏంటి? నిజంగానే బొత్స సత్యనారాయణ తనకంటే పైలో ఉంటారు అని అనుకున్నప్పుడు ఆయనకు అసలు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఇచ్చే అవకాశమే ఇచ్చి ఉండేవారు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈరోజు ఇలా అంటే, జగన్మోహన్ రెడ్డి చాలా నేరో మైండెడ్గా సంకుచిత స్వభావం కలిగిన వ్యక్తి అంటూ అతని క్యారెక్టర్ని మళ్ళీ ఈ విధంగా కూడా చంపేయడానికి ఒక ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీరియస్గా మేము అసెంబ్లీకి వస్తే ఒక్కో ఎమ్మెల్యేకి 2 నిమిషాలు టైం వస్తుందండి వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ. ఆ లెక్కను చూస్తే వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేల సమయం కలిపినా 20 నిమిషాలకు మించి రాదు. ఇంకా దాంట్లో ఎన్నిసార్లు అడ్డుపడతారో అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, లేదు బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి తనకు లేదు కాబట్టి ఆ సంకుచిత స్వభావంతోనే జగన్మోహన్ రెడ్డి రాలేదు అని వార్త రాస్తూ ఉన్నారంటే, జగన్ సీరియస్గా చేస్తున్న ఒక ప్రయత్నాన్ని అదేదో అవహేళన చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాదు తన సొంత ప్రయోజనాల కోసం తన సొంత హోదాల కోసమే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ఇలాంటి ఒక వాస్తవ దూరమైన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పైగా ఈ మధ్య బాగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బొత్స సత్యనారాయణకి మధ్య గ్యాప్ పెంచడానికి తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే అందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కూడా వస్తే బొత్స సత్యనారాయణ ఆయనను లేచి రామ్మ ఇక్కడ కూర్చో అని పిలిచారు అంటూ ఫోటో వేసి మరి ఒక కథనం రాశారు. అంటే ఇదంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి మైండ్లో బొత్స సత్యనారాయణ మీద వ్యతిరేక భావం నిలపాలి, వైసీపీ నాయకత్వానికి బొత్సకు మధ్య గ్యాప్ పెంచాలి, అప్పుడు బొత్సాను బయటకు పంపించడమో లేకుంటే బొత్సానే బయటికి రావడమో జరిగితే ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలన్న కోణంలోనే ఇవన్నీ రాస్తూ ఉన్నారే కానీ